గాయ్స్ కానిస్టేబుల్ 2022 ప్రిలిమ్స్ క్వశ్చన్స్లో భాగంగా మనం నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి ఈ క్వశ్చన్ రీజనింగ్లో కోడింగ్ అండ్ డీకోడింగ్ క్వశ్చన్. అంటే ఒక కోడ్ భాషలో ఇలా రాస్తే లాస్ట్కు ఈ కోడ్ యొక్క భాష ఏదని ఇలా అడిగారు. మనకి ఆన్సర్ 6D 7E 2S 3. అంటే మనకి రామ్ ఈజ్ బ్రేవ్ లీడర్ను ఇలా కోడ్ రాస్తే మనకి ఇక్కడ వచ్చి రామ్ ఈజ్ ఫార్చ్యూన్ లీడర్ యొక్క కోడ్ భాష ఏమిటి అని అడిగారు. ఇక్కడ రామ్ అనేది ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్లో ఉంది, థర్డ్ సెంటెన్స్లో ఉంది. అంటే రామ్ను మనం 3Mగా కోడ్ చేస్తాం. ఇక్కడ రామ్ను 3Mగా కోడ్ చేస్తాం. అలాగా లీడర్ అనేది ఫస్ట్ సెంటెన్స్లో ఉంది 6D. నెక్స్ట్ లీడర్ అనేది సెకండ్ సెంటెన్స్లో ఉంది 6D. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్. నెక్స్ట్ పీకే సిన్హా ఇటీవల ఏ పదవికి రాజీనామా చేశారని అడిగారు. మనకి ఇతను పీకే సిన్హా ప్రిన్సిపల్ అడ్వైజర్ అండ్ టు ప్రైమ్ మినిస్టర్గా ఇతను రాజీనామా చేశాడు అప్పుడు. సో ఇప్పుడు మనకు PM అడ్వైజరీగా ఉన్నది పీకే మిశ్రా అండ్ శక్తికాంత దాస్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో వచ్చిన నవనీత్ కౌర్ ఏ క్రీడాకారిణి? మనకి నవనీత్ కౌర్ అనేవారు ఆప్షన్ బి హాకీ. నెక్స్ట్ మనకి ఇందులో నీతి ఆయోగ్ CEO నిధి చబ్బర్. నెక్స్ట్ క్వశ్చన్, కళ్యాణి చాళుక్యుల కాలంలో తెలంగాణలోని ఏ ప్రాంత ప్రసిద్ధ సైనికుల కేంద్రంగా గుర్తింపు పొందినది? విచ్ ప్లేస్ ఇన్ తెలంగాణ రీజన్ బికమ్ ఏ ప్రామినెంట్ మిలిటరీ క్యాంప్ డ్యూరింగ్ కళ్యాణి చాళుక్యాస్? మనకు ఆన్సర్ 4 శనివారం. వేములవాడ అనేది వేములవాడ చాళుక్యులు ఉన్నప్పుడు ఉండేది. నెక్స్ట్ ఈ కింది వాటిలో భారతదేశపు లోతైన భూమిచే ఆవరించున్న మరియు రక్షితమైన ఓడరేవు ఏది? విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇండియాస్ డీపెస్ట్ ల్యాండ్ లాక్డ్ అండ్ ప్రొటెక్టెడ్ పోర్ట్? మనకు ఆన్సర్ ఆప్షన్ 4 విశాఖపట్నం. మనకు నెక్స్ట్ క్వశ్చన్, ఏ రేఖలో తేదీ మారినప్పుడు ఖచ్చితంగా ఒక దినం మారుతుంది? ఆన్ విచ్ లైన్ డస్ ద డేట్ చేంజ్ బై ఎగ్జాక్ట్లీ 1 day వెన్ ఇట్ ఈస్ క్రాస్డ్? భూమధ్య రేఖ, ప్రైమ్ మెరిడియన్, అంతర్జాతీయ దినరేఖ, కర్కట రేఖ. మనకు ఆన్సర్ అంతర్జాతీయ దినరేఖ. మన కర్కట రేఖ అనేది భారతదేశంలో 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది. నెక్స్ట్ ఇది ఇన్ఈక్వాలిటీస్లో వచ్చింది రీజనింగ్ నుంచి. దీనికి మనకు ఆన్సర్ 4 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో ఏ రాష్ట్రంలో లేదా కేంద్ర పాలిత ప్రాంతంలో పిర్పంజల్ శ్రేణి కలదు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ ఆర్ యూనియన్ టెరిటరీస్ ఈజ్ హోమ్ టు ద పిర్పంజల్ రేంజ్? మనకు ఆన్సర్ జమ్మూ అండ్ కాశ్మీర్ అవుతుంది. మనకు ఉత్తరాఖండ్లో ముస్సోరీ శ్రేణి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, హూ అపాయింట్స్ ద సుప్రీంకోర్టు జడ్జెస్? సుప్రీంకోర్టు జడ్జెస్లని నియమించేది ఎవరు? మనకు రాష్ట్రపతి సుప్రీంకోర్టు జడ్జిలని నియమిస్తాడు. రాష్ట్రపతి అటార్నీ జనరల్ని కూడా నియమిస్తాడు. మరియు రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందర ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇటీవల భారీ స్థాయిలో విలీనం అయిన 2 ఆర్థిక రంగ సంస్థలు మనకు ఆప్షన్ ఏ HDFC అండ్ HDFC బ్యాంక్. ఇది కరెంట్ అఫైర్స్ నుంచి అడిగారు. ఇది కూడా మనకు CA నుంచి అడిగారు కరెంట్ అఫైర్స్. దానక్ సిద్దికీ అనే పులిట్జర్ అవార్డు గ్రహీత అయిన ఫోటో జర్నలిస్ట్ డాష్ సంస్థకు పనిచేసిన వారు. మనకు ఆన్సర్ రాయిటర్స్. ఇది అప్పటి ఉన్న కరెంట్ అఫైర్స్ నుంచి అడిగారు. ఇది రీజనింగ్ క్వశ్చన్ అడిగారు. ఏ యొక్క కుమారుడు M, V యొక్క కుమార్తె R, M మరియు Rల సోదరి S, Bకు Sతో వివాహం జరిగింది మరియు B యొక్క కుమారుడు K, S మరియు Rల ఏకైక సోదరుడు M, R యొక్క కుమార్తె L. అప్పుడు Aకు Lతో గల సంబంధం ఏది అని అడిగారు. మనకు ఆన్సర్ 3 మన్మరాలు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కోహినూర్ వజ్రం ఏ వజ్రాల గనిలో దొరికిందని మేధావుల ప్రగాఢ విశ్వాసం? మనకు అప్పుడు అబ్దుల్లా కుతుబ్ షా ఉన్నప్పుడు కొల్లూరులో గనులను దొరుకుతాయి. అంటే ఆప్షన్ ఏ కొల్లూరు గనులు కోహినూర్ వజ్రం దొరికింది.
నెక్స్ట్ ఈ కింది వారిలో ఎవరు నీతి సారంను సంస్కృతంలో రచించారు? ఆప్షన్ రాజరుద్రదేవ జయపసేనాని, మానవల్లి రామకృష్ణ. మనకు ఆప్షన్ ఏ రాజా రుద్రదేవుకి సంబంధించి అంటే ఈ ఆల్ఫాబెట్ నెంబర్స్ మొత్తం కలిపి ఎన్ని లెటర్స్ ఉన్నాయో ఈ నెంబర్స్ కలిపితే 30 వస్తుంది. అంటే మనకు G7 + 1 + 13 + 5 అంటే ఇవన్నీ కలిసి 26 అవుతాయి. ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయంటే 4. 26 4 + 30 అలాగే ఇలాగ ఆన్సర్ వస్తుంది. గ్రేట్కి మనకు ఆన్సర్ 56 అవుతుంది. భారత రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూల్స్ కలవు? మనకు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 80 షెడ్యూల్స్ ఉన్నాయి. మనకు ప్రస్తుతం 12 షెడ్యూల్స్ ఉంటాయి. మునగల్ నుండి రాచకొండకు రాజధానిని తరలించిన విలంబ రాజును గుర్తించండి. ఇది తెలంగాణ హిస్టరీ నుంచి అడిగారు. మనకు ఆప్షన్ మొదటి సింగమ నాయకుడు, బేత నాయకుడు, మొదటి అనపోత నాయకుడు, కుమార సింగమ నాయకుడు. మనకు ఆన్సర్ ఆప్షన్ 3 మొదటి అనపోత నాయకుడు.